పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వాక్యం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వాక్యంలో ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానింపనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. చాలా యేసేపు గారి గురించి రాయబడిన మాట, ఈ మాట జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపులకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి, చెప్పండి, ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి. భర్త నీతిమంతుడై ఉంటే భార్య పరిస్థితి ఏంటో అర్థమైంది. ఏమండి, నువ్వు నీతిమంతురాలు అయితేనే నీ పక్కాన్ని కూడా నీతిమంతురాలు అని నువ్వు ఆలోచిస్తావు. నీలో నీతి లేకపోతే అందరిలో నీతి లేదనుకుంటాం. ఇప్పుడు యేసేపు నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి యూదులకు ఒక ఆచారం ఉంది. యూదులకు ఉన్న ఆచారం ఏంటంటే పెళ్లికి ముందు ప్రదానం చేస్తారు. పెళ్లి చేయడానికంటే ముందే ప్రదానం చేస్తారు. ప్రదానం చేసిన తర్వాత సంవత్సరం పాటు వాళ్ళని అబ్జర్వేషన్ లో పెడతారు. దాన్ని టెస్టింగ్ పీరియడ్ అంటారు. వాళ్ళ యొక్క ఏకాగ్రతను, వాళ్ళ యొక్క పరిశుద్ధతను, వాళ్ళ యొక్క లోబడే స్థితిని, వాళ్ళ దేవుని యొక్క భయభక్తులు కలిగేసి. ఎందుకంటే యూదులు వాళ్ళ యొక్క వంశ పారంపర్యంగా ఇప్పుడు వాళ్ళ యొక్క వంశంలో 10 మంది పేర్లు కనుక చెప్పాలి. యూదులకు అలవాటు ఏంటంటే, ఇప్పుడు తిమోతి నీ పేరేంటి అంటే చెప్తారు కదా. మీ నాన్నగారి పేరేంటి అమ్మా? సామ్యూయల్. వాళ్ళ నాన్నగారి పేరేంటి? తిమ్మన్న. వాళ్ళ నాన్నగారి పేరేంటి? తెలియదు. తిమ్మన్న గారు చెప్పడమే గ్రేట్ ఇంకా కదా. మా నాన్నగారి పేరు సుదర్శనం అయితే వాళ్ళ నాన్నగారి పేరు యోహాన్ గారు అయితే వాళ్ళ నాన్నగారి పేరు ఏంటో నాకు తెలియదు కదా. కానీ యూదులకి అయితే అలా కాదు. యూదులు మీ తండ్రి గారి దగ్గర నుంచి వెనక్కి 10 మంది పేర్లు చెప్పగలగాలి. కానీ యేసుక్రీస్తుకి అయితే 14 తరాలు వెనక్కి రాశారు. ఇది యూదులకు ఉన్న అలవాటు. అందుకే వాడు వివాహం చేసుకున్నప్పుడు చాలా పద్ధతిగా, చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. ఇప్పుడు యేసేపుకు మరియమ్మ గారిని ప్రదానం చేయబడింది. ఇప్పుడు వాళ్ళు టెస్టింగ్ పీరియడ్ లో ఉన్నారు. వాళ్ళు ఏ టైంలో ఉన్నారంటే పరిశీలన చేసే టైంలో ఉన్నారు కాబట్టి ఇరువురు వేరువేరుగా ఉన్నారు. వేరువేరుగా ఉన్నప్పుడు పరిశుద్ధురాలైన కన్యకని పరిశుద్ధాత్ముడు దర్శించాడు. ఆమె కడుపున ఒక లోకరక్షకుడు యేసుక్రీస్తుని పుట్టించే ప్రణాళిక సిద్ధం చేయబడింది. అలా సిద్ధం చేయబడిన తర్వాత ఒకరోజు మరియమ్మ గారు గర్భవతి అని యేసేపు గారికి తెలిసింది. ప్రదానం చేయబడి ఉన్నారు, వివాహం నిశ్చయించుకుని ఉన్నారు, ఎంగేజ్మెంట్ చేసుకుని ఉన్నారు. అలా ఉన్న టైంలో ఆ విషయం తెలిసింది. తెలిసిన యోహానుగా యేసేపు గారు, మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనమైతే గోర చేసి, నానా రాద్ధాంతం చేసి, వాళ్ళ పెద్దలను ఏడు పెద్దలను పిలిపించి పంచాయతీ పెట్టించి పెడతామా లేదా? పెడతామా? తెలుసు, పెడతాం. పంచాయతీ పెట్టించి ఈ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు, ఈ అమ్మాయికి నాకు మధ్యలో జరిగిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్, మేము ఇచ్చిన మాకు ఇయ్యాలా, వాళ్ళు ఇచ్చిన మేము వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాం రాజన్ గారు అని నానా యాగి చేస్తాం. కానీ యేసేపు నీతిమంతుడు కాబట్టి ఆమె ఏం చేసిందో ఎలా చేసిందో ఆయనకు తెలియక తన హృదయం అనుకున్నాడంట, ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించను. చెప్పండి, ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించను. ఎందుకు రహస్యంగా చేయాలనుకున్నాడు? ఏమండి, ఎందుకు రహస్యంగా చేయాలనుకున్నాడు? ఆయన ఎంగేజ్మెంట్ పబ్లిక్ లో జరిగింది కదా, ఎంగేజ్మెంట్ పెద్దల సమక్షంలో జరిగింది కదా. ఒక నీతిమంతుడైన యజమానుడు, ఒక నీతిమంతుడైన భర్త, ఒక నీతిమంతుడైనటువంటి ఆ యొక్క పురుషుడు తన యొక్క భార్యగా ప్రదానం చేయబడినటువంటి స్త్రీ విషయంలో రహస్యాన్ని పాటిస్తున్నాడు. ఆమె ఏం చేసిందో ఏం జరిగిందో ఆయనకు తెలియదు కాబట్టి ఆమెకు జరిగిన దాన్ని బట్టి దాన్ని పబ్లిక్ చేయాలనుకోలేగిన. వింటున్నారా? ఆమెకు జరిగిన దాన్ని పబ్లిక్ గా చేయాలనుకోవట్లే. అది మనసులో ఉంచుకున్నాడు. మనసులో ఉంచుకొని తనకు తానే అనుకుంటున్నాడు, ఏమని వదిలేయాలి. భార్యలు చిన్న తప్పు చేస్తే భర్తలు భరించలేని భర్తలు ఉన్నారు. అసలు భర్త అంటేనే భరించేవాడు కదా.
భరించలేని భర్తలు భార్య చేసిన చిన్న పొరపాటు, చిన్న తప్పుని భూతత్వంలో చూసి ఏం చేస్తారంట, ఎవరెవరికో చెప్పి ఏదేదో చేసి మా భార్య ఎలా, మా భార్య వాస్తవం వీళ్ళకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి చూడకుండానే, గ్రహించకుండానే, పరీక్షించకుండానే, పరిచయం చేయకుండానే తల్లిదండ్రులకు సాడీలు చెప్పే భర్తలు ఉన్నారు. అక్క చెల్లెళ్ళకి సాడీలు చెప్పే, భార్య మీద సాడీలు చెప్పేటటువంటి భర్తలు ఉన్నారు. భర్తల మీద సాడీలు చెప్పే భార్యలు ఉన్నారు. ఏమండి, ఏంటి ఇదంతా అంటే నీతివంతమైన భక్తి జీవితం లేదు. నీతివంతమైన భక్తి జీవితం లేదు. కాపురము రహస్యంగా జరిగేది కాపురం. కుటుంబంలో సంసార జీవితము 4 గోడల మధ్య ఎందుకు చేస్తాము అని అంటే దేవుడు దానికి ఒక నియమాన్ని ఉద్దేశించాడు. అది ఆ నియమం ప్రకారము స్త్రీ కానీ పురుషుడు కానీ వారి యొక్క వైవాహిక జీవితాన్ని బట్టబయలు చేయడానికి అవకాశం లేదు. బట్టబయలు చేయడానికి వీల్లేదు. ఒకవేళ భార్య తప్పు చేసిందా, నువ్వే గద్దించాలి, నువ్వే దండించాలా, నువ్వే చెప్పాలా, నువ్వే పరిశీలన చేయాలి. ఎవరికో చెప్పి నువ్వు చెప్పక్క, అక్క ఏం చేస్తున్నా, నా మాట వింటలేదు కానీ నువ్వు చెప్పు ఒకసారి, నువ్వు చేతగానుడివా, నీ సమస్య నీ అక్కకి ఎందుకు చెప్పావు, నీ సమస్య నీ బంధువులకి ఎందుకు చెప్పావు, నువ్వు అంత చేతగానుడు అయితే భర్తగా పనికిరావు. నీ భార్యను సరి చేసుకోవడానికి నీకు క్యాపబిలిటీ లేకపోతే నువ్వు భార్య భర్త స్థానం కోల్పోయినట్లే. నీ ఇంటి సమస్యలు బయట వాళ్ళకి చెప్తే, ఇంటి సమస్యలు పొరుగు వాళ్ళతో చెప్తే, ఇంటి సమస్యలు బంధువులతో చెప్తే, ఇంటి సమస్యలు ఫ్రెండ్స్ తో చెప్తే అప్పుడే నువ్వు నీ స్థితిని కోల్పోయావు. నువ్వు పనికిరావు, భర్తగా యజమానుడిగా పనికిరావు, పురుషుడిగా పనికిరావు. కొన్నిటిని సరి చేసుకోవాలి, కొన్నిటిని మార్చుకోవాలి. అందుకే 3వ వ్యక్తికి చెప్పే అవకాశం ఉండకూడదు. ఈయన 3వ వ్యక్తికి చెప్పడానికి ఇష్టపడలే, 2వ వ్యక్తికి చెప్పడానికి ఇష్టపడలే. తను భార్యగా ఏ రోజైతే స్వీకరించాడో ఆ రోజే మరియమ్మ గారిని అడిగే ధైర్యం కూడా చేయలేదు. అమ్మా ఎందుకు నువ్వు నీకు ఇలా అయింది ఎందుకు అని అడగడానికి కూడా అతనికి మనసు అంగీకరించలే. అడిగితే ఒకవేళ నొచ్చుకుంటదేమో, అడిగితే ఒకవేళ బాధపడుతుందేమో, అడిగితే ఒకవేళ అవమానంగా భావించిందేమో, అడిగితే ఒకవేళ తన మనసు గాయపరచబడుతుందేమోనని అడగడానికి ఇష్టపడలేదు, చెప్పడానికి ఇష్టపడలేదు. తనలో తానే ఒక డెసిషన్కి వచ్చాడు, తనలో తానే ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటంటే ఆమె రహస్యంగా విడనాడాలి. ఒక భర్త నీతివంతమైన ఆలోచన చేయాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చిన్న చిన్న విషయాలకే కంప్లైంట్ ఇచ్చే మనసులు ఉన్నాయా? చిన్న చిన్న కొట్లాటలకే, చిన్న చిన్న విభేదాలకే, చిన్న చిన్న మనస్పర్ధలకే 3వ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి 3వ వ్యక్తికి ఏం తెలుస్తుంది? మీ ఇంటి సంసారంలో, మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో 3వ వ్యక్తికి ఏం తెలుసు? నువ్వు చెప్పిందే నమ్ముతున్నావు. నువ్వు ఒకలాగా చెప్తూ ఆయన ఒకలాగా చెప్తావు. ఇంతకు ఎవరిది కరెక్ట్? ఎవరిది కరెక్ట్ అండి? భర్త వచ్చి చెప్తాడు, అతనికి నమ్మేస్తాడు. భార్య వచ్చి చెప్పింది, నమ్మేస్తాడు. అసలు వాస్తవం ఎవరికి తెలుస్తుంది? నువ్వు అన్ని నిజాగా చెప్తున్నావు, గ్యారంటీ ఏంటి? అలాగే ఆమె అన్ని నిజాగా చెప్తుందని గ్యారంటీ ఏంటి? నో గ్యారంటీ. అలాంటప్పుడు నువ్వు చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? అసలు నీ ఇంటి గుట్టు బయట ఎందుకు వేస్తున్నావు కదా? మాకు 25 సంవత్సరాలు పెళ్ళి, మా మ్యారేజ్ డేకి వచ్చాక చాలా మంది. మేము ఎప్పుడు ఒక 3వ వ్యక్తిని ఇన్వాల్వ్ చేయలేము మా వైవాహిక జీవితంలో. నేను మా బంధువులు చెప్పుకుంది లేదు, ఆమె వాళ్ళ బంధువులు చెప్పుకుంది లేదు. పాస్టర్ గారు ఎప్పుడు ఇంతవరకు నాకు గొడవలు రాలేవా? చాలా గొడవలు వచ్చింది. కొట్టుకోలేదా? చాలా కొట్టుకున్నాం. తిట్టుకోలేదా? భయంకరంగా తిట్టుకున్నాం. కానీ ఆమె వాళ్ళ పుట్టింటి వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ స్నేహితులు చెప్పింది లేదు ఇంతవరకు. నేను ఎవరికి చెప్పింది ఇంతవరకు. ఎవరు వచ్చి మా మధ్యలో నువ్వు ఇలా నువ్వు అలా అన్నది లేనే లేదు ఇంతవరకు. మీ గురించి నేను ఎవరైనా చెప్పాలంటే బాధపడతాను, మా గురించే నేను చెప్పుకుంటాను. అందుకే భర్త లేదా పురుషుడు లేదా యజమానుడు లేదా తండ్రి వారి బాధ్యతలు ఏంటి అని ముందుగా వాడు గుర్తించాలి. పిల్లల విషయంలో నీ బాధ్యత ఏంటి? పిల్లల విషయంలో ఒక ఇంటికి గృహదర్శనకి వెళ్ళినప్పుడు ఆ తల్లి చెప్తుంది, సహోదరి, వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో భర్తకు తెలియదు. 4 పిల్లలు, చిన్నోడు ఏం చదువుతుండో తెలియదు భర్తకి, పెద్దోడు ఏం చదువుతుందో తెలియదు భర్తకి, కుమార్తె ఏం చదువుతుందో తెలియదు భర్తకి. భార్య చదువుకోలేదు, కానీ చదువురాని భార్యకి తెలుసు
చదువురాని భార్య తెలుసు పెద్ద కుమారుడు ఏం చదువుతుండు, రెండో కుమార్తె ఏం చదువుతుంది, మూడో కుమారుడు ఏం చదువుతుండు, నాలుగో కుమారుడు ఏం చదువుతుంది అన్నీ తెలుసు భార్యకి. కానీ భర్తకి ఏమీ తెలియదు. భర్త పని ఏంటంటే పొద్దుంతా పని చేయడం, వచ్చిన దాంట్లో కొంత తాగడం, కొంత తెచ్చి భార్యకి ఇవ్వడం. నీ సావు నువ్వు సావు, దీంట్లో ఖర్చు పెట్టుకో. ఈ రీతిగా కుటుంబాలు ఉంటే పెద్ద కుమారుడు చదువు మధ్యలో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే ఫీజు కట్టేవాడు లేడు. ఎందుకు ఆగిపోయిందంటే తండ్రి తాగి వచ్చేసి కుటుంబ బాధ్యత మర్చిపోయాడు. మెల్లగా ఈ పెద్ద కుమారుడు గంజాయికి అలవాటు పడ్డాడు. గంజాయి డ్రగ్స్ అలవాటు పడిపోయాడు. రెండో కుమారుడు గుడంబాకు అలవాటు పడ్డాడు. పెద్ద కుమారుడు గంజాయి, రెండో కుమారుడు గుడంబ కదా. ఇక మూడో కుమారుడు చిన్నోడు కాబట్టి ఇంకా వాడి లైన్లోకి రాలే. వస్తే ఏమైతే తెలియదు. సరే, కుమార్తె ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయింది, డిగ్రీలో డిగ్రీలో ఫెయిల్ అయిపోయింది. లాస్ట్కి ఆమె కూడా తప్పుదో పట్టేసింది. ఎందుకు ఈ కుటుంబం ఇలా అయిపోయింది అని అంటే ఆ కుటుంబంలో యజమానుడు సరిగా లేడు. భర్త ఆయన రోల్ ఆయన ప్లే చేయట్లే. తండ్రిగా తన బాధ్యత తను నిర్వహించట్లే. ఇలా ఎన్నో కుటుంబాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. దేవునికి నమూనాగా పురుషుడిని దేవుడు భర్తగా ఈ లోకంలో పెట్టాడు. పరలోకానికి అధిపతి దేవుడు అయితే, సంఘానికి అధిపతి కాపురి అయితే, కుటుంబానికి అధిపతి తండ్రి లేదా పురుషుడు. ఈ అధిపతి స్థానాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకోవడానికి వీల్లేదు. అధిపతి స్థానం అధిపతిదే, తండ్రి స్థానం తండ్రిదే, పురుషుని స్థానం పురుషునిదే. తన స్థానాన్ని తను ఎప్పుడు కోల్పోతాడు అంటే తన బాధ్యతలు సరిగా నిర్వహించని కారణంగా తన స్థానాన్ని తను కోల్పోతాడు. భర్తగా తను సరైన రోల్ లీడ్ చేయకపోతే తన భర్తగా తన బాధ్యతలు, తన స్థితి తాను కోల్పోతాడు. భార్య సొంత నిర్ణయాలు తీసుకుంటది, భార్య సొంతంగా కుటుంబాన్ని పోషించుకుంటది, భార్య సొంతంగా కుటుంబంలో జీవిస్తూ ఉంటుంది. అప్పుడు భర్తగా తన బాధ్యతలు తాను కోల్పోతాడు. అందుకే నోవాని ఈరోజు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, అనాది కాలంలోనే, వాక్యం లేని కాలంలోనే, మందిరాలు లేని కాలంలోనే, సేవకులు బోధకులు లేని కాలంలోనే నోవా దేవుని యందు భయభక్తులు కలిగి తన కుటుంబం అంతటిని కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంగా పెంచుకున్నాడు. తన కుటుంబం అంతా కూడా దేవుని పనిలోనే ఉండేటట్లు చూసుకున్నాడు. తాను ఒక్కడే ఓడను నిర్మిస్తుంటుంటే కుమారుడు ఉద్యోగాలకు వెళ్ళలే, కుమారుడు వ్యాపారానికి వెళ్ళలే, కుమారుడు ఆడుకోవడానికి వెళ్ళలే, కుమారుడు ఎంజాయ్మెంట్ వరకు వెళ్ళలేదు. తల్లి ఇండ్లలో పనిచేస్తుంది, తండ్రి రిక్షా దొక్కుతుంది. తండ్రి రిక్షా దొక్కుతున్నాడు, తల్లి ఇండ్లలో పనిచేస్తుంది. కుమారుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఆ కుమారుడు అడిగాడు తల్లిని, అమ్మా నాకు బైక్ కావాలి, మా ఫ్రెండ్స్ అందరికి బైక్ ఉంది, నాకు కూడా బైక్ కావాలి అని అంటే ఆ తల్లి చెప్పింది, అయ్యా మనకు వచ్చే సంపాదన చాలా తక్కువ, ఈ ఒక్క సంవత్సరం ఆగితే ఇంజనీరింగ్ పూర్తయింది, నీది పూర్తయిన తర్వాత నీకు ఏదో రకంగా నేను అప్పు చేసి బైక్ కొనిస్తా అంటే ఆ కుమారుడు బాగా గోల చేశాడు, బాగా మారం చేశాడు, బాగా గొడవ పెట్టాడు, బాగా తల్లిని ఇష్టం వచ్చినట్టు తిట్టేశాడు. తిరుగుతున్న టైంలో తండ్రి వచ్చాడు. రిక్షా దొక్కి ఆ చెమటలన్నీ కార్చుకుంటూ తండ్రి వచ్చాడు. వచ్చిన తర్వాత కొన్ని మంచినీళ్ళు ఇవ్వమని చెప్పి అడిగితే తల్లి మంచినీళ్ళు ఇస్తుంది. మంచినీళ్ళు ఇస్తున్న టైంలోనే కుమారుడు తండ్రి మీద విరుచుకుపడ్డాడు. అప్పుడే పాపం రిక్షా దొక్కి వచ్చిన తండ్రిని ఆ కుమారుడు కాలర్ పట్టుకొని కింద పడేసి, నువ్వు చేతగానోడివి, నువ్వు పిల్లల్ని పెంచడం చేతగానోడు, ఎందుకు అన్నావు మమ్మల్ని పెంచడం చేతగానప్పుడు అని చెప్పి తండ్రిని బాగా ఫోర్స్గా తండ్రి మీద కూర్చొని చేస్తుంటే అప్పుడే రిక్షా దొక్కొచ్చిన తండ్రి అలసిపోయిన స్థితిలో, మనుషులు కూడా తాకలేని స్థితిలో ఆయన కింద పడి ప్రాణం వదిలాడు. వాస్తవానికి కుమారుడు చనిపోవాలని కాదు, తనలో ఉన్న ఉక్రోషం, తనలో ఉన్న ఆక్రోషం, పెంచడం చేతగానోడు ఎందుకు కన్నావు, ఇది పాయింట్ అయింది. ఎందుకు పెంచడం చేత కాలేదు అని అంటే, నాకు అందరి పిల్లలకి బైక్ ఉంది, నాకు బైక్ లేదు. నేనంటే అసలు వీడిని కూడా రిక్షా తొక్కడానికి పెడితే బాగుండేది కదా. వీడిని కూడా రిక్షా తొక్కడానికి పెట్టినట్లయితే వీడు పెద్దోడైన తర్వాత వీడు తండ్రి ఒక 100 సంపాదిస్తే వీడు ఒక 50 అన్నా సంపాదించేటోడే. తండ్రి చేసిన తప్పేంటి అని అంటే, ఒక బాధ్యత కలిగిన తండ్రి నేను రిక్షా దొక్కుకుంటూ బ్రతుకుతున్నా, ఇక నా కుమారుడు నాలా బ్రతకూడదని చెప్పేసి వాడిని పాపం కష్టపడి చదివిస్తే వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత వాడికి జ్ఞానం రావాల్సింది పోయి మూర్ఖుడయ్యాడు, ఆలోచించాల్సింది పోయి మూర్ఖుడైపోయి పాపం తండ్రి మృతికి కారణమయ్యాడు కుమారుడు. సరే, ఈ పరిస్థితులన్నింటినీ మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే
తండ్రి రిక్షా దొక్కి ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే తాను పడిన కష్టానికి మర్చిపోవడం కోసం ఒక ఏమంటారు ఏమంటారమ్మా 90 అంట అది వేసుకొని వస్తుండే ఆయన. ఈ 90లు 50 మనకు తెలియదు కదా. దాన్ని తాగడం వల్ల కొంత ఇన్కమ్ అక్కడ వెళ్ళిపోతుంది. ఆయనకు వచ్చే ఇన్కమ్ కొంచెమే. ఆ కొంచెం ఇన్కమ్ లో కొంత ఇన్కమ్ ఎక్కడికి వెళ్తుంది? వైన్ షాప్ వెళ్తుంది. కొంత ఇన్కమ్ ప్రభుత్వ ఖజానాకి వెళ్ళిపోతుంది. నీ బిడ్డలు తినాల్సిన డబ్బు, నీ బిడ్డలు ఎంజాయ్ చేయాల్సిన డబ్బు, అది నీ సంతానము తిని త్రాగాల్సిన డబ్బుని నువ్వు అన్నిలు పాటు చేసి వస్తున్నావు ఇంటికి. దానివల్ల ఇన్కమ్ తక్కువైపోయింది. ఇంట్లో ఇన్కమ్ తక్కువైపోయి పిల్లల అవసరాలు తీర్చలేకపోయారు ఆ తల్లిదండ్రులు. ఆ తండ్రి పిల్లల అవసరాలు తీర్చలేకపోయాడు. చివరికి కుమారుడు మూర్ఖుడైపోయాడు. వాడి చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తండ్రి వారి బాధ్యతలు సక్రమంగా నెరవేర్చేవారై ఉండాలి. తండ్రి వారి బాధ్యతలు సక్రమంగా నెరవేర్చలేకపోతే యేసేపు గారు ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక పురుషుడిగా ఉండి తను ఆలోచిస్తున్నాడు. ఇలా మంచి ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి యేసేపు దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పాలి? ఎవరు వచ్చారమ్మా? ప్రభువు దూత. ఎందుకు దేవుడు ప్రభు దూతను పంపించాడు? ఎవరైనా మనిషి చెప్తే సరిపోతుందిగా. మనిషి చెప్తే నమ్మరు ఆ పరిస్థితుల్లో. మనుషులు చెప్తే నమ్మే పరిస్థితి లేదు. మనుషులు చెబితే మరి నీకెలా తెలుసు అని అడుగుతారు. దానికి ప్రూఫ్ చేయలేం మనం. దాన్ని ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. దీనిని మనిషి ప్రూఫ్ చేయగలడా? సైన్స్ ప్రూఫ్ చేయగలదా? సైన్స్ ప్రూఫ్ చేయలేదు, మనిషి ప్రూఫ్ చేయలేడు. దాన్ని ప్రూవ్ చేయాల్సింది ఎవరు అంటే దేవుడే ప్రూవ్ చేయాలి. దేవుడే ప్రూవ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే పరలోకం నుండి గాబ్రియల్ అనబడిన దేవదూతను యేసేపు గారి దగ్గర పంపించి ఆ దేవదూత యేసేపు గారితో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది చూడండి. దావీదు కుమారుడు అయిన యేసేపు, చేర్చుకుంటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగేది. ఇప్పుడు డైరెక్ట్ గా దేవదూత వచ్చింది. ఎవరి హృదయంలో అనుమానం ఉందో ఆ యేసేపు గారితో మాట్లాడుతుంది. అయ్యా యేసేపు గారు, ఇదిగో ఈమె గర్భవతి అయింది, పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఆమె గర్భంలో ఉన్నటువంటి పిండము మామూలుది కాదు, అది దేవుని వలన కలిగింది. ఈమె అతను ఎలాంటి వాడు అంటే ఒక ఇమ్మానుయేలు దేవుడిగా ఆయన లోకానికి రాబోతున్నాడు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు. దేవుడే సాక్షాత్తు నీ యొక్క భార్య గర్భంలో పెరుగుతున్నాడండి అని చెప్తే యేసేపు గారు ఆ మాటలు విన్నాడు. యేసేపు గారి దగ్గరికి గాబ్రియల్ గారి దూత రాకముందే ఒకవేళ యేసేపు గారు వాళ్ళ ఫ్రెండ్స్ కి, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చెబితే ఎంతో పెద్ద నష్టం జరిగేది, ఎంతో పెద్ద ఉపద్రవం సంభవించేది. కానీ అలా చేయకుండా ఆ నీతిమంతుడైన భర్త తన భార్య విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాడు, చాలా న్యాయంగా ఆలోచించాడు. ఆయన కొన్నిసార్లు మనకి ఏమీ తెలియకుండా ఇంట్లో విరుచుకు పడతా ఉంటుంటాం కదా. వాస్తవం తెలుసుకునే ప్రయత్నాలు చేయరు చాలా మంది. ఆయన డ్యూటీ ఏంటంటే హౌస్ కీపింగ్స్ లో మ్యాన్ పవర్ ఫుల్ చేసేటటువంటి డ్యూటీ. ఒక ఆఫీస్ లో పనిచేస్తాడు. మ్యాన్ పవర్ ఈ ఆఫీస్ నుంచి ఆ ఆఫీస్కి, ఆఫీస్ నుండి ఈ ఆఫీస్కి తీసుకొని వెళ్తుంది. అందులో ఒకరోజు ఒక ఆమెని రోడ్ నెంబర్ 4 లో ఉన్న ఆఫీస్ నుండి రోడ్ నెంబర్ 10 లో ఉన్న ఆఫీస్కి తీసుకెళ్తుంటే వాళ్ళ భార్య అప్పుడే బస్ దిగి ఇంటికి వచ్చేటప్పుడు చూసింది. మెయిన్ రోడ్ లో చూస్తే ఎవరిని తీసుకెళ్తున్నాయా? ఒక ఎంప్లాయీ. ఈ ఆఫీసులో నుండి వేరే ఆఫీసులో అక్కడ మనిషి రాలేదని అక్కడ తీసుకొని వెళ్తుంటే ఏమో చూసింది. చూసి ఇంటికి వచ్చి ఇక కారాలు నూరగా ఉంది. అసలు ఏం చేయాల్సిన పని ఏంటంటే ఫోన్ చేసి ఎవరండి ఒక ఆమెను తీసుకుని వెళ్తారని అడగాల వద్దా? మేము అడగాల వద్దా? నీకు నచ్చింది ఊహించేసుకుంటాను.
అడగకుండా ఏం చేస్తుంది, కారము మిరియాలు కలిపి నూరుతా ఉంది. సాయంత్రం బాగా లేట్గా వచ్చాడు భర్త. రోజు వచ్చి అంటే వాళ్ళకి టైమింగ్ ఉండదు, ఇక వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలియదు. హౌస్ కీపింగ్ వాళ్ళకి అందరికి తెలుసు కదా. రాగానే పట్టుకుంది ఇక ఆయన గేటు, చెప్పులు ఇప్పుతుంటేనే ఆలస్యం. ఇంకా ఎవరామె, నేను మర్యాద చెప్తున్నాను అనుకోండి, ఆమె భాష వేరే ఉంటుంది, మీరు ఊహించుకోండి. ఎవరామె అంటే ఈయన అంటుండే, ఎవరో అంటుండే ఈయనకి తెలియదు కదా. ఎవరో చెప్పుకోవచ్చు, ఫస్ట్ చెప్తావా లేదా? అసలు ఎవరో చెప్తే కదా నేను చెప్పేది. ఎవరంటే అప్పుడు చెప్పింది ఆ ఆక్రోశాన్ని మనసులో దాచుకొని బిగబడుతూ, నువ్వు ఇక్కడ ఒక ఆమెని బండి మీద ఎక్కించుకుని వెళ్తున్నావు, నేను చూశాను. ఓ ఆమెనా, ఈ ఆఫీస్ నుండి వేరే ఆఫీస్కి తీసుకెళ్తున్నా, అక్కడ దింపేసి వచ్చేసాను. అంత ఈజీగా నమ్మిద్దా కదా? అంత ఈజీగా నమ్మితే ప్రాబ్లమ్స్ ఉండవు. అంత ఈజీగా నమ్మదు. నమ్మకపోతే చాలా గొడవైంది. అప్పుడు బయటకు వెళ్తే ఏమైంది బ్రదర్ ఇలా ఉన్నారు అని అంటే ఇంకా ఆయన గోస్ అంతా చెప్పుకోవడం ప్రారంభించారు కదా. నిన్నదాకా బాధ్యత గురించి మాట్లాడాడు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ స్టాఫ్ ఇకొద్దు. సో కొంతమందికి చెప్పటం రాదండి, కొంతమంది అర్థం చేసుకోవడం రాదు. కొంతమందికి అర్థం చేసుకోవడం రాదు, మరి కొంతమందికి చెప్పడం రాదు. అంతేనా సార్? చెప్పడం రాని వాళ్ళు ఏం చేస్తారు, బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసి సాయంత్రానికి ఒక చుక్ చేసుకుని ఇంటికి వచ్చేస్తారు. ఇక వీళ్ళు ఎంతైనా అరుచుకొని తిట్టుకొని ఏమైనా చేసుకుని ఆయన హ్యాపీగా పడుకుంటాడు. పొద్దున్న లేచి ఏం జరిగిందో తెలియనట్టుగా మళ్ళీ రెడీ అవుతుంటే వీళ్ళకి ఇంకా ఉడికిపోతుంటుంది. రాత్రి ఇంత జరిగితే కూడా ఏం తెలియని వాళ్ళు చూసా రంగరాజులకు ఎట్లా రెడీ అవుతుందో కదా. వీళ్ళ డైలాగులు చాలా భయంకరంగా ఉంటాయి. ఏంటిది అని అంటే మేనేజ్మెంట్, కుటుంబంలో వాళ్ళు ఇరువురు కలిసి వాళ్ళ యొక్క రోల్స్ ప్లే చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. చాలా మంది పురుషులు చాలా చెప్పాలి అని ఉంటుంది కానీ చెప్పలేదంతే. చెప్పే అవకాశం వీళ్ళు ఇవ్వరు. వీళ్ళు అర్థం చేసుకోరు. వీళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉంటారా? ఉండరు. కాబట్టి ఈయన యేసేపు గారు తన భార్యను అర్థం చేసుకుని రహస్యంగా విడనాలని అనుకున్నాడు. దాన్ని పబ్లిక్ చేయాలనుకోలేదు, పరువు తీసేటట్లు ప్రవర్తించాలనుకోవట్లేదు, అగౌరవంగా బిహేవ్ చేయాలనుకోలేదు. ఒక పురుషుడు ఆ కుటుంబంలో అంత మంచి ఆలోచన కలిగినటువంటి వాడై ఉండాలి. ఎందుకు ఉండాలంటే కొలసీ పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యాలు చూద్దాం. 19వ వాక్యం. వారిని నిష్ఠుర పెట్టకుడి అంటే అర్థం చేసుకోవాలంటే ముందు ప్రేమించే మనసు ఉండాలి. భార్యను ప్రేమిస్తూ చెప్తూ ఉంటుంటే అన్ని అర్థమవుతాయి. భార్య గురించి చెప్పినటువంటి పరిశుద్ధాత్ముడు భర్తల గురించి కూడా చెప్పాడు. మీరు మీ భార్యను ప్రేమించండి. 18వ వచనంలో మీరు భార్యలారా మీరు మీ భర్తలకు విధేయులై ఉండండి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టుకుడి. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. మళ్ళీ తండ్రులారా అంటున్నాడు. తండ్రులారా మీ పిల్లల మనసును కృంగకుండునట్లు వారికి కోపం పుట్టించకుడి. వారికి కోపం పుట్టించకుడి. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింది. తండ్రి పిల్లలకు కోపం పుట్టికూడదంట. కోపం పుట్టించకూడదంట. కోపం పుట్టిస్తే వాళ్ళ మనసు ఏమైపోతుందంట? కృంగిపోద్ది. కోపం పుట్టిస్తే వాళ్ళ మనసు గాయపరచబడుతుంది. కోపం పుట్టిస్తే వాళ్ళ మనసు కృంగిపోయి గాయపరచబడి వాళ్ళు ఏదైనా ఒక రాంగ్ డిసిషన్ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కదా. అందుకే తల్లిదండ్రులు పిల్లలతో కొంత టైం స్పెండ్ చేయాలి. ఎంత బిజీ ఉన్నా కానీ కదా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ తల్లిదండ్రులు, తండ్రి ముఖ్యంగా, తల్లి అంటే ఎప్పుడు ఉండదు కానీ తండ్రి పిల్లలతో కొంత సమయాన్ని వెచ్చించాలి. పిల్లలతో కొంత సమయాన్ని గడపాలి. పిల్లలతో కొంచెం మాట్లాడే ప్రయత్నం చేయాలి. పిల్లల యొక్క ఆలోచనలు ఏంటి, వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ యొక్క మనస్తత్వం ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఏం అవసరం ఉంది, అన్ని కూడా తండ్రి అడిగి తెలుసుకోవాలి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ తండ్రి తన బాధ్యతలు మాత్రం మర్చిపోవడానికి వీల్లేదు. కుటుంబం కంటే ఎక్కువైంది తండ్రికి ఏమీ లేదు.
చాలా మంది మనకు ఉన్నటువంటి ఉద్యోగాలను బట్టి పిల్లలకు అనారోగ్యం ఉన్నప్పుడు ఏదో ఒక టాబ్లెట్ తీసుకొచ్చేసేసి బయటికి వెళ్ళిపోతాం, ఏదో ఒక మందు బిళ్ళ చేతికి ఇచ్చేసి బయటికి వెళ్ళిపోతాం. అది కాకుండా వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ చేపిస్తుంటే ఈ మందు బిళ్ళ కంటే నువ్వు పక్కన ఉన్నది ఎక్కువ వాళ్ళకి సపోర్ట్ గా ఉంటుంది, వాళ్ళకి ఎక్కువగా అది ప్రభావితం చేస్తుంది, ఆ అటాచ్మెంట్ ఎక్కువ ప్రభావితం చేస్తుంది. అందుకే తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక. పిల్లలంటేనే తప్పులు చేస్తారు, పిల్లలంటేనే ఏదో ఒకటి చీటికి పనులు చేస్తూ ఉంటుంటారు. అలాంటి చేసిన టైంలో చిన్న తప్పుకి ఎక్కువ దండించడం అలవాటు ఉంటుంది అమ్మా. చిన్న తప్పుకి ఎక్కువగా దండిస్తారు కొంతమంది. ఏ తప్పుకి ఎలాంటి దండన వేయాలో కూడా తెలియదు కొంతమందికి కదా. గ్లాస్ పగల కొడితే ఏం చేయాలి, టీవీ పగల కొడితే ఏం చేయాలి కదా, జేబులో డబ్బులు దొంగిలిస్తే ఏం చేయాలి. ఇది అన్ని నేరాలే, కానీ ఏ నేరానికి ఎలాంటి శిక్ష వేయాలి? జేబులో డబ్బులు దొంగిలించినప్పుడు ఓహో నా కొడుకుగా తీసేది కోర్లు ఏదో ఖర్చు ఉందని వదిలేస్తాం. అదే ఇంట్లో ఒక చిన్న 10 రూపాయల గ్లాసు పగలగొడతారు, ఏ గ్లాస్ పగలగొడతారా నువ్వు అని కర్ర తీసుకొని వీధి పగలగొట్టాడు అనుకోండి, తండ్రి ఆయన ఫెయిల్ అయిపోయాడు. దండించాల్సింది ఎప్పుడు అంటే చెప్పకుండా దొంగతనం చేసినప్పుడు దండించాలి. గ్లాస్ ఆఫ్టర్ ఆల్ 10 రూపాయలు, 10 రూపాయల గ్లాస్ కంటే కుమారుడు విలువైన వాడు, కుమారుడు ఇంపార్టెంట్ వాడు. కుమారుడు మనసులోకి ఏమొస్తుందంటే ఆఫ్టర్ ఆల్ ఒక గ్లాస్ పగలగొడితే మా నాన్న ఎంత నన్ను కొట్టాడు, నాకంటే గ్లాసే ఎక్కువ అనమాట. ఈ నెగిటివ్ ఆలోచన కుమారుడులోకి రాకుండా ఉండాలంటే గ్లాస్ పగలగొట్టినప్పుడు మాటలతో దండించాలి. జేబులో డబ్బులు దొంగిలించినప్పుడు కొంచెం శిక్ష కఠినంగా ఉండాలి. ఎందుకంటే అది అలవాటుగా మార్చబడితే ప్రమాదం, ఇది అలవాటుగా మార్చబడదు. ఈ గ్లాస్ పగలగొట్టేది ఏది అలవాటు కాదు, జేబులో డబ్బులు చెప్పకుండా తీసేది అలవాటుగా మారుతుంది. అది ప్రమాదకరమైంది, ఇది ప్రమాదకరమైంది కాదు. ఏ శిక్షకి ఏ తప్పుకి ఏ శిక్ష వేయాలో తండ్రికి కొంత అవగాహన ఉండాలి, తండ్రికి కొంత ఆలోచన ఉండాలి. అందుకనే పిల్లలు తండ్రులారా మీ పిల్లల కోపం రేపక. ఎఫెసీ పత్రికలో కూడా మాట ఉంటే చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో రండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఎంతమంది పిల్లలు సండే స్కూల్ రావట్లేదు? రాజేష్ గారు మందిరానికి పంపిస్తే మందిరంలో సండే స్కూల్ ద్వారా ప్రభు యొక్క బోధ నేర్పిస్తారు, ప్రభు యొక్క శిక్ష మీద నేర్పిస్తారు. వాళ్ళకు క్రమశిక్షణ భక్తి జీవితాన్ని నేర్పిస్తారు కదా. బైబిల్ చెప్తుంది ఏంటంటే తండ్రుల యొక్క బాధ్యత ఇది. మీ పిల్లల గురించి కొంచెం టైం వెచ్చించండి, మీ పిల్లల విషయంలో కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వాళ్ళకు కోపం రానియకుండా ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచండి. ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచాలి. తండ్రుల యొక్క బాధ్యత, పురుషుల యొక్క బాధ్యత. పురుషుల యొక్క బాధ్యత, పురుషులు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి కుటుంబాన్ని దేవునికి దగ్గరగా పెంచే విషయంలో పురుషులు వారి యొక్క బాధ్యతను వారు నెరవేర్చారు. హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ 11వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, హల్లెలూయా, ఎప్పుడు చూడని సంగతులు దేవుని చేత విన్నాడంట నోవా గారు. ఆ మాటలకు లోబడ్డాడంట. తన ఇంటి వారి రక్షణ కొరకు నోవా గారు ఓడను సిద్ధం చేశాడు. ఎవరి రక్షణ కొరకు? ఇంటి వారి రక్షణ. ఇంటి వారి రక్షణ ఎవరి బాధ్యత? ఏమ్మా, ఇంటి వారి రక్షణ ఎవరి బాధ్యత? అక్కడైతే నోవా గారి బాధ్యత, ఇక్కడ ఎవరి బాధ్యత? తిమోతి ఎవరిది? ఇంటి వారి రక్షణ ఎవరి బాధ్యత? ఎవరి బాధ్యత? సమయంలో అయ్యా తండ్రిది. చెప్పండి, ఎవరిది? తండ్రి. నీ ఇంట్లో రక్షణ లేదు, పిల్లలు ఉన్నారంటే తండ్రిదే బాధ్యత. నోవా గారేమో తన కుటుంబం రక్షించబడడానికి ఓడ కట్టారు. ఇప్పుడు భర్త లేదా యజమానుడు లేదా తండ్రి తన ఇంటి వారి రక్షణ కొరకు కొన్ని కార్యాలు చేయాలి. ఇంకో మాటను జ్ఞాపకం చేసి ముగించేస్తా. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 27వ వాక్యాన్ని చూద్దాం. 17వ అధ్యాయం లూకాసు వార్త 27వ వాక్యం. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు ఎలా ఉన్నారంట? తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు ఉండిరి. అంతలో
జల ప్రళయము వచ్చి వారందరినీ నాశనం చేసిన. చూసారా, నోవా గారి దినాల్లో జనులు ఎలాగున్నారంట? తినుచు త్రాగుచు పెళ్లిళ్ళకి ఇచ్చుకు ఎంజాయ్ చేస్తూ పిల్లలకంటూ వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ప్రవర్తిస్తున్నారంట. కానీ ఒకే ఒక కుటుంబం నోవా దేవుని యొక్క భయభక్తులు కలిగి కుటుంబం అంతా దేవుని పనిలో ఉండేటట్లుగా ఆయన పెంచుకున్నాడు ఆ కుటుంబాన్ని, ఆయన కాపాడుకున్నాడు ఆ కుటుంబాన్ని, ఆయన రక్షించుకున్నాడు ఆ కుటుంబాన్ని. ప్రజలందరూ నీళ్ళలో మునిగిపోతూ ఉంటుంటే తాను తన కుటుంబం ఓడలో హ్యాపీగా సంవత్సరం కాలం పాటు వాడు బ్రతికారు. హల్లెలూయా, హల్లెలూయా. నోవా వలె మన కుటుంబాలను మనం కట్టుకోవాలి. నోవా వలె మన కుటుంబ రక్షణ మన బాధ్యత. నోవా వలె మన కుటుంబ క్షేమం మన బాధ్యత. లోకము ఎటైనా పోని, లోకములో ఎలాగైనా ఉండని, లోకస్తులు ఏ విధము చేతనైనా ఉండని, లోకం వేరు సంఘం వేరు. కాబట్టి లోకానికి వ్యతిరేకంగా, లోకానికి దూరంగా, దేవునికి దగ్గరగా మన కుటుంబాలు కట్టుకునే బాధ్యత ప్రతి భర్తది, ప్రతి తండ్రిది, ప్రతి పురుషునిది, ప్రతి యజమానుడిది. ఈ బాధ్యతలు విస్మరించకుండా నిత్యము దేవుని యొక్క భయభక్తులు కలిగి సంఘములను సమాజములను మంచి సాక్షులుగా మన కుటుంబాలని మనం కట్టుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.